హలో అండి, చూసారా? మనం ఈ చెట్లు పెట్టుకుంటే మనకు పండ్లు ఎట్లయితే ఇస్తుందో అట్లనే కర్మ ఫలితం కూడా అట్లనే ఉంటది. మంచి వాళ్ళకి జాలి ఉండొచ్చేమో గానీ కర్మకి జాలి దయ లాంటివి ఏవి ఉండవు. మనం చేసే ప్రతి కర్మకి అంటే మనం చేసే ప్రతి పనికి మాట కావచ్చు లేదా మన పద్ధతి కావచ్చు, ఏదైనా సరే మన ప్రవర్తన బట్టే మనం బాధ్యత వహించాలి. ఆ కర్మ అనేది ఏం చేస్తదంటే మన ఫలితాన్ని మనకి ఇచ్చేసే పోతుంది. కొంతమంది అనుకుంటారు ఈ జన్మలో వచ్చే జన్మలో తీర్చుకోవాలి అని చెప్పి, అదంతా ఉత్తది. మన కర్మ ఫలితం ఏ జన్మలోది ఆ జన్మలోనే తీర్చుకోవాలి. వచ్చే జన్మ అది ఇది అనుకోవడం అదంతా తప్పు. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంతే, ఈ సృష్టి నియమం ఇదే. ఇట్లా మనం మాట్లాడే ప్రతి మాటకి చేసే ప్రతి చర్య కంపల్సరీ ఉంటుంది. సో కర్మ ఫలితం అనుభవించకుండా ఎవ్వరం కూడా పోలేం. కాబట్టి ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అట్లా ఉంటే చాలా మంచిది. ఎవరమైనా సరే ఒక మనిషిని